హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. దువ్వెనలు ఎందుకు చూపిస్తున్నాను, చిన్న మెసేజ్ కాదు, చాలా పెద్ద మెసేజ్. ఇప్పుడు మనం ఇంట్లో ఆడవాళ్ళకి ఇది తరచుగా ఇంట్లో జుట్టు ఊడుతుంటుంది. అటువంటి సమయంలో ఏం చేయాలంటే, ఊడడం అంటే జుట్టు రాలుతుంటుంది, దువ్వినప్పుడు జుట్టు ఊడుతుంది. సో ఏం చేయాలంటే, ఆ జుట్టు ఊడేటప్పుడు ఏమవుతుంది అంటే, ఇంట్లో వంట వండేటప్పుడు, అన్నాల్లోని భర్త భోజనం చేసేటప్పుడు, పిల్లలు భోజనం చేసేటప్పుడు ఆ ఎంట్రుకలు వెళ్ళి అన్నంలో పడితే చాలా ప్రమాదం. అంతేకాదు వాళ్ళు చాలా కోపం అయిపోతారు, అగ్రెసివ్ అయిపోతారు. అందుకే ఏం చేయాలంటే, జుట్టు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఆడవాళ్ళకి ముందు ఇది నేర్చుకోవాల్సి వచ్చింది. నేర్చుకోవాలి అంటే మీకు తెలియదని ఎప్పటి చెప్పట్లేదు, మెసేజ్ చిన్నది చెప్తున్నా. ఒక దువ్వెనతో దువ్వుకోండి, పక్కన ఒక దువ్వెన ఎప్పుడు పెట్టుకోండి, సరేనా? 2 దువ్వెనలు ఇంట్లో ఉంచుకోండి. అంటే మీ దగ్గర ఉంటాయి దువ్వెనలు, కానీ మనం దువ్వుకునేటప్పుడు ఒక దువ్వెనతో దువ్వుకొని పెద్ద పాళ్ళతో దువ్వుకోండి. ఈ పెద్ద పాళ్ళతో దువ్వుకున్నారు, ఇంకా పెద్ద పాళ్ళ దువ్వెనలు కూడా వస్తాయి, దాంతో దువ్వుకొని జుట్టు ఏదైతే మనకి రాలుతుందో, వస్తుందో, ఊడుతుందో, దువ్వేటప్పుడు వస్తుంది కాబట్టి తరచుగా ఆ జుట్టు తీసి ఈ దువ్వెనకి పెట్టుకోండి, ఇక్కడ పెట్టి ఉంచుకోండి. జుట్టు అంటే దువ్వుకున్నాక మొత్తం మీరు తల దువ్వుకొని జుట్టు జడేసుకొని మొత్తం అయిపోయినంత వరకు ఏదైతే రాళ్ళు ఉంటుందో జుట్టు, ఆ జుట్టు అంతా తీసి దీనికి పెట్టి, ఆ తర్వాత ఆ దువ్వెనతో ఉన్న జుట్టు అంతా తీసుకెళ్ళి ఏం చేస్తారంటే బయట తీసుకెళ్ళి పారేసండి. కొంచెం ఉమ్మేసి పారేయండి, ఎందుకంటే జుట్టు ఎవరైనా తీస్తే ప్రమాదం అది ఇది అని కొన్ని సెంటిమెంట్లు, అనుమానాలు ఉంటాయి కాబట్టి మనకి ఆ జుట్టులో కొంచెం చిన్న చిన్న తుప్పర్లు ఉమ్మేసి పారేసేయండి. బయటికి తీసుకెళ్ళి కిటికీ అవతల కొంచెం జోరుగా పారేసేయండి, ఎందుకంటే మళ్ళీ కిందకి వెళ్తుంది. అందుకే ఈ జుట్టు అనేది చాలా కేర్గా, చాలామంది ఏం చేస్తారంటే ఆ జుట్టు దువ్వుకొని కిందే వదిలేస్తుంటారు. ఇంటి నిండా జుత్తులు, బట్టలు నిండా జుత్తులు పడేస్తారు. అలా పడేయకండి. జుట్టు వెంట్రుకలు అన్నం తినేటప్పుడు వెళ్తే మగవాళ్ళకి చాలా కోపం వస్తుంది, ప్రమాదం కూడా, జుట్టు వల్ల ఇబ్బంది కూడా అవుతుంది. కాబట్టి తినేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, సో జుట్టు దువ్వుకునేటప్పుడు 2 దువ్వెనలు పక్కన పెట్టుకొని రాళ్ళ జుట్టు ఇక్కడ పెట్టుకొని దువ్వుకున్నాక, మొత్తం దువ్వుకున్నాక ఆ జుట్టు తీసుకెళ్ళి పారేశారనుకోండి, జుట్టు సమస్య అనేది ఇంట్లో ఎక్కడ ఒక్క ఇంటికి కూడా కనబడదు. వండేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది మీకు ఉండదు, తినే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. సో చేసేస్తారు. మరి తప్పులుంటే క్షమించండి. గుడ్ డే, గుడ్ మార్నింగ్.